హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై డివోషనల్ తెలుగు ఛానల్. మీకు పార్శ్వ ఏకాదశి గురించి తెలుసా? హిందూ సాంప్రదాయంలో ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని పరివర్తిని ఏకాదశి లేదా వామన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈసారి సెప్టెంబర్ 3న ఈ ఏకాదశి వచ్చింది. అయితే ఈ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, పూజ సమయం ఎప్పుడనే ఇతర ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే, పూర్వకాలంలో మహాబలి అనే దానవ రాజు ఉండేవాడు. అతను ధర్మాన్ని పాటించి తన ప్రజలందరినీ సుఖంగా చూసుకునేవాడు. మహాబలి తపస్సు, దానగుణం ద్వారా దేవతలను కూడా అధిగమించే స్థితికి చేరాడు. దీంతో దేవతల రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ధరిస్తాడు. ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో భూమిపై అవతరిస్తాడు. ఆ క్రమంలో వామనుడు మహాబలిని సందర్శించి భిక్షగా కేవలం 3 అడుగుల భూమిని అడుగుతాడు. దానవీరుడైన మహాబలి ఆ బాలుడి వినయాన్ని చూసి సంతోషించి వెంటనే ఒప్పుకుంటాడు. కానీ వామనుడు ఒక్కసారిగా విశ్వరూపాన్ని ధరించి మొదటి అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు. మూడో అడుగు వేసేందుకు స్థలం లేకపోవడంతో మహాబలి తన తలని వామనుని పాదాలకు సమర్పిస్తాడు. ఆ వినయాన్ని, భక్తిని చూసిన శ్రీహరి మహాబలిని ఆశీర్వదించి పాతాళ లోకాన్ని రాజ్యంగా ప్రసాదిస్తాడు. అలాగే ఈ రోజున తనను వేడుకున్న భక్తులను దర్శించుకునే వరం కూడా ఇస్తాడు. ఈ పుణ్యదినాన వ్రతాలు, పూజలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయి, పితృదోషాలు నివారించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈసారి పార్శ్వ ఏకాదశి సెప్టెంబర్ 3న బుధవారం వస్తుంది. ఈ సెప్టెంబర్ 3 తెల్లవారుజామున 3:53 గంటలకు మొదలై సెప్టెంబర్ 4 ఉదయం 5:45 గంటల వరకు ఉంటుంది. ఈ క్రమంలో బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు పూజ చేసుకుంటే మంచిది. సూర్యోదయం తర్వాత కూడా పూజ చేయవచ్చు, కానీ ఉదయాన్నే మొదలు పెట్టడం మంచిది. ఉపవాసం ముగించే సమయం సెప్టెంబర్ 4 ఉదయం 10:18 గంటలకు లేదా మధ్యాహ్నం 1:40 నుంచి 4:09 వరకు ఎప్పుడైనా పాటించవచ్చు. ఈరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ మండపం సిద్ధం చేసుకోవాలి. విష్ణువు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని పెట్టి పూలు, ఫలాలు సమర్పించాలి. ఉపవాసం పండ్లు, పాలతో పాటు పాటించాలి. విష్ణు సహస్రనామం లేదా హరిమంత్రాలు జపించాలి. ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈరోజు అన్నదానం, వస్త్రదానం చేసే చాలా మంచిది. అన్నం, ధాన్యాలు, పప్పులు, ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. మాంసాహారం, మద్యం, ధూమపానం పూర్తిగా నిషేధించాలి. రాత్రి నిద్రపోకూడదు, జాగరణ చేయాలి. కోపం, అసూయ, అసత్యం మాట్లాడకూడదు. శారీరక సంబంధాలు నివారించాలి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో సుఖశాంతి, సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.